ఆంధ్రాలో హిందువుల నిశ్శబ్దాన్ని ముస్లిం క్రైస్తవ సమాజం నుంచి కొంతమంది, అందరూ అంటలేదు, కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఏరియాల్లో చాలా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి. ఆ మధ్యన పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు. ఆయన చనిపోయింది రోడ్డు యాక్సిడెంట్ అన్నది మొత్తం సీసీటీవీ ఫుటేజీలతోనే స్పష్టంగా కనబడుతుంది. కానీ ఆయన ఎవరో చంపేశారన్నటువంటి ప్రచారం, హిందువులే చంపేశారంటూ హిందూ సంఘాలకు సంబంధించిన నాయకుల్ని ఫోటోలు పెట్టేసి భారీగా ప్రచారం చేశారు. ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుంది, పట్టుకున్నారు. ఏమైంది? ఏం పట్టుకున్నారు? సీసీటీవీ ఫుటేజ్. చివరికి అతని మద్యము, అతనికి అదంతా తెలిసింది. దాంతో దాన్ని కవర్ చేయడం లేదు, ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదంతా ప్రచారం చేసుకొచ్చారు. అంతే తప్పించి ఇప్పటికి కూడా అది మర్డర్ నేనే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తారు. అంటే అక్కడ హిందువుల మీదన క్రైస్తవ సంఘాలకు సంబంధించిన కొంతమంది పర్టికులర్గా టార్గెట్ చేసి నడుపుతున్నటువంటి నాటకం. నెంబర్ 2, మొన్న ఆలయాన్ని చూసాం. ఎలాగా హిందూ ఆలయాన్ని నాశనం చేసి దాన్ని పునర్నిర్మిస్తామంటే కోర్టుల దాకా వెళ్ళి మరీ అడ్డం పట్టాం. ఆ సందర్భంగా మేధావులుగా గుర్తింపు పొందేటటువంటి క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున విరుచుకుపడతా రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేస్తున్నామన్న పేరుతో హిందువుల్ని టార్గెట్ చేయడం అన్నటువంటిది. అంటే కోస్తా ప్రాంతాల్లో హిందువులని టార్గెట్ చేస్తూ క్రైస్తవ సంఘాలు లేదా క్రైస్తవ నేతలు ఒక వ్యూహాత్మక ఆట ఆడుతున్నారు. అటు రాయలసీమలో ముస్లిం నేతలు ఆట ఆడటం ప్రారంభించారు. భారతదేశంలోనే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వాళ్ళు అక్కడే తలదాచుకోగలిగారు. అనంతపురంలో కావచ్చు, కడపలో కావచ్చు, కర్నూలు దగ్గర కావచ్చు, ఇట్లాంటిది. అక్కడ అంతగా మతపిచ్చని రేకెత్తిస్తున్నారా? ఎందుకంటే టిప్పు సుల్తాన్ పేరు రావాలంటే ఆ మధ్యన రాయచోటి దగ్గర నుంచి ఇప్పుడు కడప దాకా టిప్పు సుల్తాన్ పేరు అనేది ప్రొవొకేట్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు హిందువుల్ని. ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి వచ్చి గుళ్ళను కూల్చినటువంటి, వేల గుళ్ళను కూల్చిన దుర్మార్గుడిని వీరుడుగా చూపిస్తున్నారంటేనే మళ్ళీ అలాంటి హింసాకాండ కావాలని కోరుకుంటున్న వాళ్ళు, అట్లాంటి రాక్షసుల్ని మనకు పాలకులు కావాలని కోరుకుంటున్న వాళ్ళు అంటే చాలా ప్రమాదకరమైనటువంటి. దానికి చివరికి దాడులు, ఇది ఆ మధ్యన పోలీస్ స్టేషన్ల మీద దాడులు లాంటి దగ్గర నుంచి ఇప్పుడు చివరికి నడి రోడ్డు మీద దాడులు దాకా దిగినటువంటి పరిస్థితి. హనుమాన్ శోభాయాత్రని అడ్డుకోవడానికి టిప్పు సుల్తాన్ని ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి 2 చోట్ల రాడికలైజేషన్ బ్యాచీలు రోడ్డు మీదకి వచ్చినాయి. హిందువులు అప్రమత్తం కావాల్సిన సందర్భం.